జై శ్రీరామ్, జై కృష్ణ. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. క్రైస్తవ జీవితంలోకి వెళ్ళి నేను మన సనాతన ధర్మంలోకి అడుగుపెట్టాక ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వరకు కూడా ఇక్కడ వరకు ప్రయాణం చేశాను. ఇంతవరకు కూడా హిందూ బంధువులందరూ కూడా సహకరించి సహాయం చేసినందుకు ఈ యొక్క మొదటి మెట్టు విజయవంతంగా సక్సెస్ఫుల్గా సాధించాను. రెండో మెట్టు ఏంటంటే, నేను ఈ చుట్టుపక్కల గ్రామాలని వెస్ట్ గోదావరి ఈ పల్లెల్లోని, ఈ గ్రామాల్లోని, జిల్లాల్లోని అంతా కూడా తిరగవలసింది ఉంది. నా యొక్క క్రైస్తవ సాక్ష్యం అంటే, నేను ఒకప్పుడు పాస్టర్ను కదా, కనుక క్రైస్తవంలో ఉన్నటువంటి మోసాలు, పాస్టర్లు చేస్తున్నటువంటి మోసాలు నాకు మాత్రమే బాగా తెలుసు. కనుక ఈ విషయాలన్నింటిని కూడా హిందువులతో పంచుకోవాలి, క్రైస్తవులతో పంచుకోవాలి, చుట్టుపక్కల గ్రామాలు సందర్శించాలని చెప్పి నేను యొక్క పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్ర రావడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా సక్సెస్ఫుల్గా మొదటి మెట్టు సాధించాను. అయితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అదేంటంటే, బండి లేదన్నమాట. బండి లేదు. ఏదైనా సెకండ్ హ్యాండ్ బండి కొందామని ఒక మెకానిక్ని అడిగినప్పుడు దాదాపు 15,000 అడిగారు. తక్కువలోనే చిన్న బండి. అయితే నా దగ్గర అంత బ్యాలెన్స్ లేదు. అయితే నేను వారం రోజులు బట్టి ఇంటికాడ ఆగిపోవడం జరిగింది. అంటే మన సనాతన ధర్మ ప్రచారం ఆగిపోయినట్టే కదా, ధర్మ ప్రచారం ఆగిపోయినట్టే కదా, ముందుకు వెళ్ళకుండా ఆగిపోయాను. నాలో ఒకటే కలవరం, వెళ్ళాలి. ఎటు చూసినా కూడా దూర ప్రాంతాలు ఉన్నాయి. నడిచి వెళ్ళి రావడం సాధ్యం కాదు. బస్సులు కూడా దొరకడం కష్టమే, ఆటోలు కూడా దొరకడం కష్టమే, తోవలన్నీ కూడా దూరం ఉందన్నమాట. అంచేత ఆలోచించాను. మా భార్యతో కూడా మాట్లాడడం జరిగింది. మా భార్య అన్నది, ఇంతవరకు కూడా మనం విజయవంతంగా సాధించాము, ఇక మీదట ముందుకు వెళ్ళడానికి ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు, వెనకేస్తూ ఉన్నారు. కనుక మనం ఇంతటితో ఆపేద్దామా, లేకుంటే ముందుకెళ్దామా అని చెప్పి మా భార్య నాతో మాట్లాడడం జరిగింది. నేను అన్నాను, ఇంతవరకు సహకరించినటువంటి వాళ్ళు ఇక మీదట కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తారు. ఒక్క 15,000 సాయం చేయలేరు. ఇంతవరకు చాలా సాయం చేశారు. పత్రికలకు కూడా సాయం చేశారు. ఇది ఒక పెద్ద అమౌంట్ ఏం కాదు, 15,000 తప్పకుండా సాయం చేస్తారని చెప్పి నేను అన్నప్పుడు, చూద్దామండి, ఇప్పుడు కూడా మనకు సహాయం చేసినట్లయితే ముందుకెళ్ళి మనం పరిచర్య కొనసాగిస్తాము మన సనాతన ధర్మాన్ని, లేకుంటే మనం ఇక ఆపేయక తప్పదు, ఎందుకంటే ఇక టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు అని చెప్పి అనడం జరిగింది. కనుక ఫ్రెండ్స్, తప్పకుండా డిస్క్రిప్షన్లోని లింక్ ఉంది, యూపీఐ ఉంది, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. కనుక ఎవరైనా సరే సాయం చేసినట్లయితే ఇవాళ రేపు ఎల్లుండి వేస్తే తప్పకుండా పరిచర్య ప్రారంభిస్తాం. జై శ్రీరామ్, జై కృష్ణ. సహాయం చేయండి, మన ధర్మాన్ని రక్షించుకుందాం, కాపాడుకుందాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.